ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొక శనివారపు దినాన్ని మనం దేవుడిని ఆరాధించటానికి కుటుంబంగా కలిసి ఈ రీతిగా మరి కూడిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. మనం ఆరాధనలోకి వెళ్దాం మరి. ఆరాధనలో ముఖ్యంగా మన మధ్యలో మరి ఈ దినాన్ని పెర్సి యొక్క వాక్య పరిచయం చేయనున్నారు. అందరూ కూడా మీ యొక్క ప్లేస్‌లో ఉండి ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆరాధనని మనం ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో సిస్టర్ శైలజ ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రార్థన చేసుకుందాం అందరం. పరలోకమందున మా తండ్రి, కృపగల దేవా, ఎలువెలందు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో ఎలవెలా కొనియాడబడుతున్న నా దేవన రాజా, మీకే వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి ప్రభా యేసయ్య, ఇలా చిన్న మందగా కూడుకొని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతో మంది తండ్రి ప్రభా యేసయ్య, ఈ యొక్క ధన్యత లేదు ప్రభా. మా కుటుంబాల్లో తండ్రి ప్రభా, మీరిచ్చిన తండ్రి ప్రభా, ఈ యొక్క తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ప్రభా ప్రార్థన కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, మా పక్షాన తండ్రి ప్రభా మీరు ప్రణాళిక కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వచ్చిన తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా గత వారమంతా మమ్మల్ని దీవించి కాపాడి తండ్రి సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే రానై ఉన్నారో తండ్రి ప్రభా యేసయ్య, వాళ్ళు త్వరగా రావడానికి మీరు కృప చూపించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు సహాయం చేయండి. తండ్రి ప్రభా యేసయ్య, ఇంకా తండ్రి ప్రభా అనేక మంది తండ్రి మా ఫ్యామిలీస్ లో తండ్రి ప్రభా యేసయ్య ఎంతో మంది బిజీగా ఉంటుండగా తండ్రి ప్రభా యేసయ్య, మీకు తండ్రి ప్రభా వాళ్ళు కూడా సమయాన్ని ఇవ్వడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాను. తండ్రి వాళ్ళందరికీ కూడా తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా ఈ యొక్క తరుణం దయచేయమని అడుగుచున్నాను. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ఇప్పుడు తండ్రి ప్రభా ఈ యొక్క ప్రార్థన కుడిక తండ్రి ప్రభా మేము ఆరంభించుకుంటుండగా తండ్రి ప్రభా యేసయ్య, ఆది నుంచి అంతం వరకు తండ్రి ప్రభా మీరు యజమానిగా ఉండి నడిపించమని అడుగుచున్నాను. తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమపరచబడతారని నమ్మి స్తుతిస్తున్నానయ్యా. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, సాక్ష్యాలు తండ్రి ప్రభా మేము పంచుకోవడానికి మీరు కృప చూపిస్తున్నారు యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ప్రభా మరి అమ్మ ఈరోజు తండ్రి వాక్య పరిచర్య చేయబోతుండగా తండ్రి ప్రభా యేసయ్య, అమ్మని తండ్రి ప్రభా మీ నోటి బురగా వాడుకోమని అడుగుచున్నాను. తండ్రి ప్రభా యేసయ్య, తండ్రి ప్రభా అమ్మ నోట్లోంచి ఏదైతే వాక్యం వస్తుందో తండ్రి ప్రభా, అది తండ్రి ప్రభా యేసయ్య, అది మీ దగ్గర నుంచి వస్తుందని నమ్మి స్తుతిస్తున్నాను. ఆ వాక్యం తండ్రి ప్రభా మా హృదయాల్లో నాటబడి తండ్రి ప్రభా నూరంతులుగా వేదంతులుగా అది ఫలించేలాగా మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. సాతాను ఎటువంటి గడువు పెట్టకుండా తండ్రి ప్రభా, ఎటువంటి శోధనలు రాకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా తండ్రి ప్రభా యేసయ్య, మేము చక్కగా కూర్చుని తండ్రి మీ మాటలు వినే కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. అలాగే నా దేవా, నా తండ్రి మా ప్రతి ఒక్కరితో మీరు వాక్యం ద్వారా మాట్లాడతారని నమ్మి స్తుతిస్తున్నానయ్యా. నా దేవా, నా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా తండ్రి ప్రభా బిడ్డల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా యేసయ్య. మా ప్రతి గృహంలో మీరు తండ్రి ప్రభా యజమానిగా ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అలాగే నా దేవా, నా తండ్రి ప్రభా యేసయ్య, ఈ సమయాన్ని తండ్రి ప్రభా యేసయ్య మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థనేశ్వరం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓకే. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో బ్రదర్ సురేష్ గారు అండ్ ఫ్యామిలీ ఉన్నారు. ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ, 2 పాటలు పాడుకుందామండి. మొదటి పాట మహిమ ఘనతకు అర్హుడవు. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృదులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ పాట యేసయ్య నీ మాటలు తేనె కంటే మధురం. ఆ పాట పాడు. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము, నీ వాక్యమే దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము, యేసయ్యా నీ మాటలు జీవపూటలు. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును, లేవనెత్తును, జీవమిచ్చి నడిపించును, ఆదరించును, ఆవరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును,
లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సురేష్ అండ్ శిరీష. ఓకే, మనం ముందుకు వెళ్దాం. మన మధ్యలో పిల్లలు ఉన్నారు. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు ఆల్రెడీ. ఓకే, కిడ్స్ అండ్ యూత్ టైం ఇది. మరి ఈ యొక్క సమయాన్ని ఓకే సోనుకి ఇస్తున్నాం. సోను. ఫ్యామిలీ అబ్బా నీ బిడ్డను అనే పాట పాడబోతున్నాము. అబ్బా అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెలయించి కొనబడిన బిడ్డను నేను, నీ దివ్య ఆత్మను నా చిన్ని హృదయలో మూసుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నే నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నే నీ బిడ్డను. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. నీవు లేక ఏం చెయ్యగలను, జీవము సర్వము నీవేగా. ఫలించెదను అతి పరవశించెదను, నీ సంతోషగానములో నీలమయ్యదను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నే నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నే నీ బిడ్డను. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్లనేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్లనేనయ్యా. దారి తప్పి నే వెళ్ళినను, నన్ను వెదకి నడిపెదవు. పచ్చిక బయలు చోటులలో సేద తీర్చే ప్రభువు నీవే. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నే నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను,
అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. Praise the Lord, family. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సోను, రెబికా. Thank- గుడ్ సాంగ్. ఓకే, ఇంకెవరున్నారు? హనీ రెడీగా ఉంది. ఓకే ఓకే, సురేష్ అండ్ శిరీష లవ్ సింబల్స్ ఫ్లై అవుతున్నాయి. వెరీ గుడ్. హనీ పాడతావమ్మా? థ్యాంక్ యూ అన్న. తాత పాడతాను. ఓకే. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఇవాళ నేను విలువే లేని నా జీవితం పాడుతున్నాను. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడిచితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడిచితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకి సమస్తము సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. థ్యాంక్ యూ ఫ్యామిలీ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ హనీ. థ్యాంక్ యూ తాత. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ లవ్ సింబల్స్ వస్తున్నాయి. వెరీ గుడ్.
ఓకే, ఇంకెవరున్నారు? పిల్లలు ఉన్నారు ఇంకా ఎవరన్నా? ఓకే, ముందుకు వెళ్ళిపోదాం మనం ఇంకా. ఓకే, ఈ వారంలో బర్త్డేస్, యానివర్సరీస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అనీష్ రాయ్, బాలు కొడుకు బర్త్డే 8వ తారీఖున. కుమారి బాలు వైఫ్ బర్త్డే 10వ తారీఖున. నాది శైల యానివర్సరీ 11వ తారీఖున. బర్త్డేస్ గురించి అండ్ యానివర్సరీ గురించి మన మధ్యలో కవిత ప్రేయర్ చేయాలి. యాక్చువల్లీ కవిత లేదు కనుక శిరీష ప్రేయర్ చేస్తారు యానివర్సరీస్ గురించి అండ్ బర్త్డేస్ గురించి. ఓకే, ప్రార్థన చేసుకుంటామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువ, మీ బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా, గడిచిన కాలం అంతా తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని బలపరిచి భద్రపరిచి తండ్రి సజీవ లెక్కలో ఉంచిన దేవుడు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, అద్భుత కార్యములు మా పట్ల చేస్తున్న దేవుడవు తండ్రి. మా మార్గంలో అన్నిటినీ సరళపరుచుకుంటూ వస్తున్న దేవుడవు. మా ప్రతి అవసరతను తండ్రి, అది మాకు తెలియకుండానే తండ్రి మీరు మెండుగా వాటిని దీవించి ఆస్వాదించి ప్రతి అవసరతను తీరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. మీరు చేస్తున్న మేల్లోని ఉపకారాలు అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మీకు వందనాలు అయ్యా. ఈ వీక్లో మరి బర్త్డే జరుపుకుంటున్నాం మరి అనీష్ని బట్టి, అలాగే తండ్రి మరి కుమారి ఆంటీని బట్టి తండ్రి మరి ప్రార్థిస్తున్నాం అయ్యా. తండ్రి మరి ఇరువురిని తండ్రి మరి దీవించి ఆశీర్వదించి గడిచిన సంవత్సరంలో అంతా తండ్రి మరి మీ కృపలో భద్రపరిచిన దేవా మీకు వందనాలు. మరి నూతన సంవత్సరం అనే దయాకిరీటము మరి ఇద్దరికి దయచేస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ మెండైన దీవెనలు, మీ మెండైన ఆశీర్వాదములు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ధైర్యం తండ్రి మరి దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు వందనాలు నాన్న. మరి అనీష్ చదువుల్లో కూడా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు వందనాలు. బిడ్డ ప్రతి విషయంలో తండ్రి తను చేయు ప్రతి పనిలో మీరుండి మార్గంలను సరళపరచండి. తను చేయు ప్రతి ప్రయత్నంలో మీరుండి తండ్రి మరి విజయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ఆంటీకి, కుమారి ఆంటీకి కూడా కావాల్సిన ఆరోగ్య బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. అలాగే శైలజ వదినని బట్టి మరి భాస్కర్ అంకుల్ని బట్టి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం అయా. మరి గడిచిన సంవత్సరంలో అంతా తండ్రి మరి వారి మ్యారీడ్ లైఫ్లో మీరుండి నడిపించారు అయా. మరి నూతన సంవత్సరం, మరొక నూతన సంవత్సరం వారి జీవితంలో యాడ్ చేస్తున్నారు మరి వైవాహిక జీవితంలో తండ్రి. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. చక్కటి ఆరోగ్య బలాల్ని వారి ఇరువురికి దయచేయండి. శాంతి, సమాధానం, సమైక్యత, సమృద్ధి, సంతోషము వారి కుటుంబ జీవితంలో ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం అయా. వారి ఇరువురు చేసిన పరిచర్యలు మీరుండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకనూ ఆత్మీయంగా బలపరచండి. బలమైన పాత్రలుగా మీ రాజ్య విస్తరణ కొరకు తండ్రి వారిని వాడుకుని సిద్ధపరచమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. ఇలాంటి బర్త్డేస్, ఇలాంటి యానివర్సరీస్ ఇంకెన్నో తండ్రి మరి బిడ్డలు జరుపుకునే భాగ్యాన్ని వారి జీవితాల్లో దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. తండ్రి మరి వారు చేయు ప్రతి ఆలోచనలో కూడా మీరుండి నడిపించండి తండ్రి. మీకు మహిమార్థంగా తండ్రి బిడ్డలు జీవించలాగు తండ్రి సహాయం దయచేయమని తండ్రి. మరి మీ కృపా కాపుదల ఎల్లవెల్లా తండ్రి మరి వీరితో ఉంచి నడిపించమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసే అతి పరిశుద్ధమైన నామంలో మిక్కులు బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఇది సాక్ష్యాల సమయం. ఎవరైనా సరే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. సాక్షి సమయం. ఓకే, ఎవరో కూడా సాక్ష్యాల సమయం లేదు కనుక. ఓకే, శిరీష. సాక్ష్యం కాదు కానీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్. నేను వర్క్ చేస్తున్నాను కదా, దానికి వర్క్ పర్మిట్ ఉంటుంది యూఎస్లో. సో అది నాకు నెక్స్ట్ మంత్కి ఎక్స్పైర్ అయిపోతుంది. మార్చ్ 16కి నాకు వర్క్ పర్మిట్ ఎక్స్పైర్ అయిపోతుంది. మేము అప్లై చేస్తున్నాం. మా H4, H1 వీసాస్ అప్రూవ్ అయిపోయాయి కానీ నాది ఇంకా నా వర్క్ పర్మిట్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. అది తొందరగా అప్రూవ్ అవ్వగలుగుటకు ప్రార్థన చేయండి. మీ పర్సనల్ ప్రేయర్స్లో ఈ వర్క్ పర్మిట్ అప్రూవ్ అవ్వాలని ప్రార్థన చేయండి. అండ్ ఈనో కీర్తన్ బర్త్డే కూడా మంచిగా జరిగింది. దేవుడు గడిచిన 8 ఇయర్స్ వాళ్ళని కాపాడి 9 ఇయర్స్ ఫినిష్ చేసుకుని 10th ఇయర్లోకి వచ్చారు వాళ్ళు. మీరందరూ విషెస్, ప్రేయర్స్ అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇంకనూ వారికి మెండైన దీవెనలు ఇవ్వాలి. ఇంకా ఆత్మీయంగా పిల్లలు బలపడాలని
మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. థ్యాంక్ యూ. అంటే H1 వీసా ఉన్నా కానీ వర్క్ పర్మిట్ ఉండాలా? H1 వీసా సురేష్కి తను వర్క్ చేయటానికి. నాది H4 EAD అని నాకు వేరేగా ఉంటుంది వర్క్ వీసా. ఓకే. అది అప్రూవ్ అవ్వాలి. అది పెండింగ్లో ఉంది. ఇంకా అది ఎప్పుడు మార్చ్ ముందు వచ్చేస్తే నేను డిస్కంటిన్యూ చేయకుండా కంటిన్యూ చేయొచ్చు జాబ్. లేదంటే నేను డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది జాబ్ని. అది పర్మిట్ లేదే నేను వర్క్ చేయలేను. ఓకే ఓకే అమ్మా. ఇంకెవరున్నారు? ఇంకేమన్నా? ఓకే. సుమతి యొక్క విషయం అందరికి తెలిసిందే, ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాం కదా మనం. సుమతి యొక్క మరి లాస్ట్ ట్యూస్డే మంగళవారం నాడు కొంచెం మరి స్ట్రోక్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ముందు మెడికేర్ హాస్పిటల్ అడ్మిట్ చేసి అక్కడి నుంచి కేజీహెచ్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు కేజీహెచ్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది, కొంచెం నడవగలుగుతుంది. లెఫ్ట్ హ్యాండ్ మటుకు సరిగ్గా పని చేయట్లేదని చెప్పేసి ఇందాక వాళ్ళ పాపతో మాట్లాడినప్పుడు, లీనాతో మాట్లాడినప్పుడు చెప్పింది. మరి భగవరాయనతో కూడా నేను మాట్లాడాను. ఆ, ప్రస్తుతానికైతే ఆరోగ్యం బాగానే ఉంది. ఇంకా కొంచెం కొంచెం నడుస్తుంది. అయితే ఈరోజు ఎవరు సపోర్ట్ లేకుండా ఒంటరిగా నడటానికి కూడా దేవుడు కృప చూపించాడు. అయితే అందరూ కూడా ప్రార్థన చేయండి. సుమతి అక్క మరి త్వరగా కోలుకొని మరి జాబ్లో వెళ్ళడానికి కూడా దేవుడు సహాయం చేయలాగున. కొంచెం ఆందోళనకరంగా ఉంది కదా ఫ్యామిలీ. మరి మెయిన్ పర్సన్, మరి కుటుంబానికి ఆదరణగా ఉన్న మెయిన్ పర్సన్ మరి సిక్ అయితే ఎంత ప్రాబ్లం ఉంటుందో మనకు అందరూ తెలుసు. సో మరి కుటుంబం కూడా మరి కొంచెం ఆ, మరి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు కనుక త్వరగా మరి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించేలాగున అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారో మనం అందరం కూడా మనం ఉన్న ప్లేస్లో ఏకీభవిద్దాం. అదేవిధంగా మరి ఆ, ఆ, శిరీష చెప్పిన సాక్ష్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క వర్క్ పర్మిట్ అప్రూవ్ అవ్వలాగున మరి అదేవిధంగా పిల్లల జీవితాల్లో దేవుడు 9 సంవత్సరాలు కాచి కాపాడి మరి 10th ఇయర్లోకి వారు ప్రవేశించిన విధానం బట్టి కూడా మన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేద్దాం. మరి మొదటిగా ఈనోకేతాన్ గురించి, శిరీష గురించి మన మధ్యలో ఆ, ప్రశాంత్ వదిన ప్రేయర్ చేస్తారు. ప్రశాంత్ వదిన ప్రేయర్ చేసిన తర్వాత సుమతి అక్క గురించి మన మెర్సీ అక్క ప్రేయర్ చేస్తారు. సుమతి అక్క ప్రేయర్ మెర్సీ అక్క ప్రేయర్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఏకీభవించండి. మన ప్రార్థన దేవుడు ఆలకించి మరి త్వరగా స్వస్థత ఇచ్చి ఆ, ఇంటికి డిశ్చార్జ్ అవటానికి కూడా సహాయపడలాగా దేవుడు సహాయం చేయలాగా మనం ప్రార్థన చేద్దాం. మొదటగా మరి శిరీష చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రశాంత్ వదిన ప్రేయర్ చేసిన తర్వాత మనం తర్వాత సుమతి అక్క గురించి మెరిసాక ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ స్వరూపి నీకే లెక్కలేనని వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి, గడిచిన నాయన ఇంతవరకు నాయన పాటల ద్వారా నేను మహింపరిచే భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఇప్పుడు సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఆరాధన విషయంలో అన్ని విషయాలు మీ కృప తోడు ఉంచండి. శిరీష చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బిడ్డ జీవితంలో మీరు చేసిన మేలులకు ఉపకారాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు నాయన. వర్క్ తండ్రి విషయంలో సహాయం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. వర్క్ పర్మిట్ విషయంలో మీ కృప చూపించండి నాయన. బిడ్డ ఏదైతే అడుగుతుందో తండ్రి, బిడ్డ అడిగిన ప్రార్థనలో మీరు ఆలకించి బిడ్డ జీవితంలో మీరు చేస్తున్న మేలులకు ఉపకారాలకి లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పెద్దని కూడా దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు చేసిన ఉద్యోగాల్లో రాకపోకల్లో మీ కృప తోడుగుంచమని వేడుకుంటున్నాను నాయన. వర్క్ పర్మిట్ విషయంలో మీ కృప చూపించి దయ చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే తండ్రి, బిడ్డలు బర్త్డే జరుపుకున్న విషయాన్ని బట్టి వందనాలు నాయన. చిన్న బిడ్డలు ఇద్దరిని ఈనోకేతని దీవించి ఆశీర్వదించి తండ్రి 9 సంవత్సరాలు మీ రెక్కల నీడలో కాచి కాపాడి మరో నూతన సంవత్సరాన్ని బిడ్డలకు దాయకిట్టంగా దయచేసినందుకు వందనాలు. 10వ సంవత్సరంలో ప్రవేశపెట్టావు నాయన. ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డలకి మీ కాపుదల భద్రత ఉంచండి. స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు రాకపోకలు అన్ని విషయాల్లో తోడు నీడగుండండి. మంచి ఆరోగ్యం, బలం, ధైర్యం, శక్తిని ఇవ్వండి. మంచిగా చదువుకునేలా సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన.
బిడ్డలు నాయన దీవించి ఆశీర్వదించి కుటుంబాన్ని దీవించమని ఈ చిన్న ప్రార్థన స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు సుమతి యొక్క విషయంలో మెర్సీ యొక్క ప్రేయర్ చేస్తారు. మనం అందరం కూడా ఉన్న ప్లేసుల నుంచి మనం కూడా ప్రేయర్ చేద్దాం. ప్రైజ్ లార్డ్ అండి. మరి సుమతి విషయంలో తెలిసినప్పుడు అందరం కూడా చాలా బాధతో అందరూ ప్రార్థన చేసాము. చిన్న వయసు కదా, అంత అలాగా మరి ఆ యొక్క కాలేజ్ చేయలాగిందని చెప్పినప్పుడు ఆ రాత్రి 10:30కి సునీతకి ఫోన్ చేసి అడగటం జరిగింది. ఎంతో బాధతో మరి అందరం కూడా భారంతో అందరం ప్రార్థన చేసాము. దేవుని కృపను బట్టి మరి నిన్న ఉదయం చేయి పట్టుకుని నడిపిస్తే చక్కగా నడుస్తుంది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా నేను ఐజాక్ గారితో మాట్లాడాను. తర్వాత సుమతి కూడా మాట్లాడింది. చక్కగా మాట్లాడుతుంది. ఏమీ కూడా వంకర గాని నత్తి గాని ఏమీ లేదు, మంచిగా ఉంది. దేవుని మహాకృప. వాటికి ఇంకా మంచి ఆరోగ్యం దేవుడిచ్చి మరి అందరం కూడా ప్రార్థన చేద్దాము. త్వరలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేలాగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తోత్రముల ప్రభువా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా ఆయనగో నాయన నా తండ్రి, నీకు వందనాలు తండ్రి. సుమతి విషయంలో ప్రభువా నాయన బిడ్డన ప్రభువా నాయన తన యొక్క కుటుంబాన్ని ఇంతవరకు నడిపించి ఆదరించినారు ప్రభువా. అయా స్తోత్రముల ప్రభువా, మరి నాయన కొంత అస్వస్థత మరి కలిగినప్పుడు నీవు దాన్ని స్వస్థపరచగలిగిన దేవుడు నీవే ప్రభువా. నాయన బిడ్డ పట్ల నాయన తండ్రి తన ఒంటరిగా ఉన్న సమయంలో ప్రభా తన కాలు కొంత నా ప్రభా మరి తండ్రి మూతు వంకర వెళ్ళినప్పుడు ప్రభా బిడ్డ మరి త్వరగా తన ఫోన్ చేసి మరి తన ఇంటికి నాయన ఫోన్ చేసినప్పుడు వెంటనే వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లటంలో సహాయం చేశారు. బిడ్డకి ఎంత ప్రమాదం కలగకుండా ప్రభా బిడ్డ నాయన చక్కగా మరి నాయన పట్టుకుని నడవటానికి ప్రభా నీ కృప చూపిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. చక్కగా మాట్లాడటానికి కృప చూపించారు అయ్యా. అయ్యా నాయన త్వరలో బిడ్డకి నాయన మంచి రికవరీ దయచేయండి అయ్యా తండ్రి. స్తోత్రములు ప్రభువా. వాడే మెడిసిన్ లో మీ రక్తాన్ని ప్రోక్షించండి. డాక్టర్లు కూడా మంచి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి ప్రభువా మంచి నాయన మెడిసిన్ ఇవ్వటానికి నాయన సహాయం చేయండి ప్రభువా. స్తోత్రములు ప్రభువా. బిడ్డని త్వరలో నాయన స్వస్థత దయచేయండి ప్రభువా. నీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నాయన తను చేసిన డ్యూటీలో కూడా ప్రభువా నాయన ఇంతవరకు నడిపించారు ప్రభువా. తన త్వరలో నాయన స్వస్థత పొందుకుని మళ్ళా తన నాయన అయా తండ్రి డ్యూటీలో జాయిన్ అవటానికి సహాయం చేయండి ప్రభువా. నాయన స్కూల్లో బిడ్డలకి చెప్పటానికి, పాఠాలు చెప్పటానికి అన్ని విషయంలో బిడ్డకి మంచి జ్ఞానం దయచేయండి, సహాయం చేయండి. షుగరు నాయన బీపీ కంట్రోల్ దయచేయండి ప్రభువా. ఎటువంటి బలహీనత స్వస్థత లేకుండా కృప చూపించండి. త్వరలో ఆ చెయ్యంతా కూడా చక్కగా నాయన ఆ నరాలన్నిటినీ కూడా ప్రభా తండ్రి సరిచేయండి ప్రభా. యథావిధిగా నాయన ఇంకాను ప్రభా బార్ల వంటి నాయన శరీరం మీకు ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. నాయన తండ్రి నాయన నీవు స్వస్థపరిచే దేవుడు ప్రభా. నాయన మమ్మల్ని నాయన ఎదుగో తండ్రి సహించలేని కంటే అంతకంటే ఎక్కువ శోధన కలిగించదని చెప్పిన దేవానికి స్తోత్రముల ప్రభా. ఆ బిడ్డకి నాయన స్వస్థతనిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. త్వరలో స్వస్థపరిచి ప్రభా బిడ్డ నాయన ఆరోగ్యం కలిగి తను మరి డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళటానికి సహాయం చేయండి. పరిచర్య చేస్తున్న తన భర్తని బిడ్డల్ని దీవించి ఆశీర్వదించు తండ్రి. కృప చూపించమని అడుగుచు ఇదేనా ప్రార్థన మీ పాద సందర్శ చేసుకుని ప్రతిఫలం దయచేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమెన్ ఆమెన్. నెక్స్ట్ వీక్ మన మధ్యలో విల్సన్ బాబు గారు వాక్య పరిచయం చేయాలని కోరుచున్నాను. అక్క విల్సన్ బాబు గారికి చెప్తారా? చెప్తాను తమ్ముడు. ఓకే ఓకే. నెక్స్ట్ వీక్ మెసేజ్ బాగుంది. ఓకే. మన మధ్యలో సిస్టర్ అనిత గారు మనం ఇప్పుడు ఆరాధనలో నడిపిస్తారు. అనిత ఉన్నారా? రాకేష్ లేరు మా ఓకే. నువ్వు చేయి, ఆరాధన చేసే. ఆరాధన చేసుకుందాం. మనందరము కొద్దిసేపు ఆరాధనలోకి వెళ్దాము. మన
రెండు హస్తాలు దేవుని వైపు చూపుకుంటూ మనం కొద్దిసేపు ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుని తండ్రి, ప్రేమ కనికరం గల రాజా, నీకు వందనాలు, నీకు స్తోత్రం. అత్యున్నత సింహాసన దాసీనుడని తండ్రి, నీకు వందనాలు. భూమి ఆకాశంలో సృజించిన తండ్రి, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నీకు వందనాలు అయ్యా. ఈ దినం మేమందరం చూడటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. నిత్యము కెరూపుల సరాపుల మీద ఆసీనున్న తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనాలు. మా పట్ల తండ్రి నీకున్న ఉద్దేశంలో తండ్రి గొప్పవి రాజా. నీకు తండ్రి మీ మేలులతో తండ్రి మమ్మల్ని తృప్తిపరచుచున్నాను. ప్రతి ఉదయం తండ్రి మేలుతో తండ్రి మమ్మల్ని ఎదుర్కొంచిన తండ్రివయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. నీ నిత్యమైన కాపుదల, భద్రత మాకు మా కుటుంబాల పక్షాన నువ్వు ఉంచుచున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు తెలియపరచుకుంటున్న మెస్సయ్య. అయ్యా, మేము తండ్రి మరణంచుల్లోకి దిగిపోకుండా తండ్రి మమ్మల్ని కాపాడుచున్నావు తండ్రి. మా అడుగడుగులో తండ్రి నువ్వు మమ్మల్ని నడిపించుచున్నావు తండ్రి. నీవు గొప్ప దేవుడవు తండ్రి. నువ్వు మా పట్ల నీకున్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రములు అయ్యా. మేము దిగజారిపోచినప్పటికీ తండ్రి నువ్వు చేపట్టుకుని మమ్మల్ని లేపే దేవుడు అయ్యా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు అయ్యా. మా పట్ల తండ్రి నువ్వు చూపుచున్న ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. మా కుటుంబాలన్నిటిని తండ్రి నువ్వు కాపుదలను, భద్రతను దయచేయుచున్నావు, నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలు. అగ్నిరథముల కంచి మా పట్ల నువ్వు ఉంచుచున్నావు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రములు తండ్రి. వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు తెలియపరుచుకుంటున్నాం తండ్రి. నీకే స్తుతులు, నీకే స్తుతులు, నీకే స్తుతులు తెలియపరుచుకుంటున్నాం తండ్రి. అయ్యా గొప్ప దేవుడా, నీకు వందనాలు నైనా, నీకు స్తోత్రములు అయ్యా. మా కుటుంబాల్లో తండ్రి నువ్వు చేయించిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు తండ్రి మమ్మల్ని వదిలిపెట్టుకుందా తండ్రి, చేయి పట్టుకుని నడిపించుచున్నావు. మా పాదములకు రాయి తగలకుండా నువ్వు కాపాడుచున్నావు, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. గొప్ప దేవుడా, నిత్యము తండ్రి మా పక్షాన తండ్రి ఉండి మా కొరకు యోచన చేయుచున్న తండ్రివే, నీకు స్తోత్రములు అయ్యా. నా బిడ్డలకి ఏమి కావాలో తండ్రి అని యోచించే దేవుడవు తండ్రి, నీకు వందనాలు అయ్యా. తండ్రి మమ్మల్ని తండ్రి విడిచిపెట్టే దేవుడో కాదు, నీ హస్తంలో తండ్రి మమ్మల్ని చెక్కుకొని ఉంచుకున్న తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కుటుంబాలన్నిలో తండ్రి నువ్వు దినదినము చేయుచున్న మేలును బట్టి, ఉపకారాలను బట్టి నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. భూమి తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయ్యా. భూమి తండ్రి నీ పాదపీఠము అయ్యా, నీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనమైన తండ్రి, అటువంటి గొప్ప తండ్రి తండ్రి మా కొరకు దిగి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు అయ్యా. దీన దశలో దిగి వచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు. మా కొరకు, పాపముల కొరకు తండ్రి నువ్వు తండ్రి రక్తాన్ని కార్చి శిలువ యాగాన్ని పొందిన తండ్రివే, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రములు. నువ్వు చేసిన మేలును, ఉపకారాలను బట్టి నీకే వందనాలు, నీకే స్తుతులు తండ్రి. గడిచిన వారం దినంలో తండ్రి నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి, ఉపకారాలను బట్టి నీకే వందనాలు. రానున్న దినాల్లో తండ్రి మరింతగా తండ్రి మమ్మల్ని తండ్రి నువ్వు బలపరచు, మాలో ఉన్న బలహీనతలన్నీ తీసివేయి, మమ్మల్ని తండ్రి ఇంకను తండ్రి నువ్వు నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబాలన్నిటిలో తండ్రి నువ్వు తండ్రి నీ ఆత్మ ప్రత్యక్షత ఉంచండి. మా గృహముల చుట్టూ, మా ఆత్మల చుట్టూ, మాకున్న సమస్తము చుట్టూ యోబుకిచ్చిన కంచెని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నిత్యము కెరూపులు సరాపుల మీద ఆసీనుడా, నీకు స్తోత్రం. నీ దేవదూతలను మా కొరకు ఉంచి మమ్మల్ని సంరక్షించి కాపాడి నడిపించమని వేడుకుంటున్నాము. స్తుతి, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే తండ్రి. నువ్వు అర్హుడవయ్యా, నువ్వు అర్హుడవు, నువ్వు ఘనతకు అర్హుడవు, మహిమకు అర్హుడవయ్యా, నీకు స్తోత్రములు. స్తుతికి పాత్రుడయ్యా, నీకు వందనాలు. నేను ఎంత స్తుతించిన తండ్రి మేము తక్కువే రాజా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రము అయ్యా. ఈ దినం వరకు, ఇప్పటి వరకు తండ్రి అయ్యా నిన్ను ఆరాధించటానికి, నీలో తండ్రి నిన్ను ప్రహర్షించటానికి, నీ కొరకు పాడటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు. నీకే స్తుతులు, నీకే స్తోత్రం. ఆ శరీరంలో అవయవాలు అన్ని తండ్రి సరిగా పనిచేస్తున్నట్టు కేవలం నీ కృప రాజా, కేవలం నీ కృప తండ్రి. నీ కృపలోనే మమ్మల్ని నడిపించమని వేడుకొంచు. ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసు నామములో నీకు సమర్పించుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మనం బైబిల్ పట్టణంలోకి వెళ్దాం. మన మధ్యలో అశోక్ అన్న, మల్లికార్జున గారు బైబిల్ పాట పాడిన తర్వాత మనం వాక్య పరిచయలోకి వెళ్దాం. తర్వాత బైబిల్ పట్టణం మన మధ్యలో మరి సిస్టర్ అరుంధతి గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:1-20 వరకు కూడా చదివి వినిపిస్తారు. దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. మేము రావడం లేట్ అయింది, కొంచెం బయటకు వెళ్ళి వచ్చాము. అందరం కలిసి మన బైబిల్ చేత పట్టుకుని బైబిల్ సాంగ్ పాడుకున్నాం.
పఠింప శ్రేష్ట గ్రంథం అనుదినం పఠించిన ప్రేమతో ఓ పఠింప శ్రేష్ట గ్రంథం. The best story is the best story. If you read every day, it will help you all. Oh, the best is the best. Thank you. థ్యాంక్ యూ. అప్పుడు మనం బైబిల్ పఠనంలోకి వెళ్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 3:1-20 వరకు అరుంధతి అక్క చదివి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు మన మధ్యన వాక్య భాగ్యం ఎఫెసీ గ్రంథం 3వ అధ్యాయం 1-21 వరకు చదువుకుందాం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడిందను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దాన్ని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమయందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవమును వాగ్దానములో పాల్గొనై ఉన్నారనున్నది. దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్త పరిచారకునైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వ కాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా గాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యమును చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యం తన వెనుకలు దీవించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం మెసేజ్లోకి వెళ్తున్నాం. మన మధ్యలో మరి మెసేజ్ చెప్పడానికి చిన్న అక్క రెడీగా ఉన్నారు. అయితే మెసేజ్ నిమిత్తం మన మధ్యలో ఎఫ్సి అక్క ప్రేయర్ చేస్తారు. అన్మ్యూట్ చేసుకోండి అక్క.
ప్రభు నామానికి వందనాలు. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని వినడానికి మనం అందరం కూడా కూడి వచ్చాము. ప్రభు ఇచ్చిన మంచి సమయం కొరకే వందనాలు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం చెప్పే బిడ్డను బలపరచాలని ప్రార్థన చేద్దాం. మా ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవ, ప్రేమమయుడు, కృపామయుడు, జీవం కలిగినటువంటి దేవుడు ప్రభా, మీకు వందనాలు తండ్రి. అనుదినము కూడా తండ్రి మీ యొక్క ప్రేమను బట్టి మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం కొరకే వందనాలు. మీరు మాట్లాడే దేవుడు ఉన్నందుకు వందనాలు ప్రభా. తండ్రి, ఈ సమయంలో ప్రభా నాయన చెల్లి ద్వారా ప్రభా మీరు ఏదైతే వాక్యాన్ని ఇవ్వనై ఉన్నారో ప్రభా, దాన్ని ప్రభా నాయన మేము హృదయపూర్వకంగా ప్రభా అంగీకరించి హృదయంలో భద్రపరచుకుని ప్రభా తండ్రి ఉండగలిగినట్లు మమ్మల్ని భద్రపరచండి, కృప దయచేయండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. చెల్లిని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. చెల్లి ద్వారా ప్రభా మీరే తండ్రి చెల్లికి నాయన మీ నోటి బోరుగా తండ్రి చెల్లిని వాడుకొనమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఏదైతే వాక్యం ప్రభా నాయన విత్తనయిందో ప్రభా, ఆ వాక్యం ద్వారా ప్రభా మా ఆత్మలకు బలం కలిగినట్లు, కుటుంబాలకి క్షేమం కలిగినట్టు, మీ నామానికి మహిమ కలిగినట్లుగా ప్రభా మీరే చెల్లిని వాడుకొనమని మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ కృపను కనికరాన్ని కోరుకుంటూ తండ్రి వాక్యాన్ని విత్తుతుండగా ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డకు దయచేయమని వేడుకుంటూ మీ దయను కనికరాన్ని కోరుకుంటూ మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటూ యేసయ్య కృపగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్యలో మరి పెరిశాక రెడీగా ఉన్నారు వాక్య పరిచయం చేయడానికి. ఈ యొక్క సమయాన్ని మీరు పెరిశాక ఇస్తున్నారు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మనము వాక్యం కొన్ని రెఫరెన్సులు చూసుకుందామండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడం యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగిండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. చాలు దేవుని థ్యాంక్స్ భాస్కర్. చిన్న ప్రేయర్ చేసుకుందాం దేవుని సహాయం కొరకు. మహాగణుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, పరిశుద్ధుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. మా విధేయత వలన, మా నిర్లక్ష్యం వలన అయ్యా మమ్మల్ని శిక్షించక కేవలం మీ యొక్క కనికరం చొప్పున నాయన, కనికర ఐశ్వర్యుడు అయిన నా ప్రభా, నా దేవ, కేవలం మీ యొక్క కనికరం చొప్పున మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలను అయ్యా మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నాయన ఇదిగో నా ప్రభా, సుమతి నాయన హాస్పిటల్లో ఉంటుండగా నాయన అందరం ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డకి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం నాయన, స్వస్థత తల మొదలుకని అరికాల వరకు మీ పరిశుద్ధమైన స్వస్థత గల రక్తాన్ని ప్రోక్షించి బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభు. హనీకి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు. ఇంకా సంపూర్ణమైన స్వస్థత మళ్ళీ ఆ యొక్క తలనొప్పి రిపీట్ అవ్వకుండా మళ్ళీ రాకుండా మీరు సహాయం చేయండి. బిడ్డ చక్కగా కాలేజీకి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి ప్రభు. నాయన ఇంకా నా ప్రభు, నా తండ్రి, హృదయంగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నాయన వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు అనుగ్రహించండి. చదువుతున్న బిడ్డలకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి, చిన్న బిడ్డలకు, పసి బిడ్డలకి నాయన మీరే తోడుగా ఉండమని ఇదిగో నాయన మా కుటుంబాలలో ప్రతి ఒక్కొక్కరిని నాయన మీరు దీవించి కాచి కాపాడమని అయ్యా ఇదిగో నా తండ్రి ఈ సమయాన్ని నా ప్రభు మా కొరకు మీరు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మా కొరకు తిరిగి రానైనా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క
ఆ, ఇక్కడ కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. మనము ఈరోజు నిలిచి ఉండే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నది ఎవరు రాశారండి ఈ గ్రంథము? యోహాను గారు. మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఈరోజు యోహాను గారి గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను గారు ఎన్ని పత్రికలు రాశారంటారు? ఎన్ని బుక్స్ రాశారు? మూడు పత్రికలు, యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, 5 పుస్తకాలు ఆయన రాశారు. అయితే ఈ 5 పుస్తకాలలో యోహాను రాసిన సువార్త 1, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం మొత్తం 5. అయితే 3 భాగాలుగా మనము చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ యొక్క యోహాను రాసిన సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని తెలియజేస్తుందంట. ఏంటి ఈ యొక్క యోహాను గారు రాసిన సువార్త మాత్రం ఫస్ట్ బుక్ అదే కదండి. ఏం చెప్తుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలనని తెలియజేస్తుందంట. అయితే యోహాను రాసిన 3 పత్రికలు ఏం చెప్తున్నాయంట? మీరు విశ్వాసం ఉంచండి అని సువార్త చెప్తుంటే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన మనము పవిత్రంగా ఏ విధంగా ఉండాలో ఈ యొక్క 3 పత్రికలు తెలియజేస్తున్నాయంట. పవిత్రంగా ఏ విధంగా ఉండాలో ఈ 3 పత్రికలు తెలియజేస్తున్నాయంట. అయితే రాసిన సువార్త అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమంటుంది. విశ్వాసం ఉంచిన మనము పవిత్రంగా ఏ విధంగా జీవించాలో 3 పత్రికలు తెలియజేస్తున్నాయి. విశ్వాసం ఉంచిన మనము పవిత్రంగా ఏ విధంగా జీవించాలో 3 పత్రికలు తెలియజేస్తూ ఉంటుండగా, ఈ యొక్క ప్రకటన గ్రంథం ఏమంటుందంట? ప్రకటన గ్రంథం ఏమంటుందంటే, మనము ప్రస్తుతం ఈ యొక్క ప్రకటన గ్రంథము విశ్వాసం ఉంచి పవిత్రంగా నడుస్తున్న మనము భవిష్యత్తులో అనుగ్రహించేటువంటి మహిమ ఏంటంట? విశ్వాసంతో పవిత్రంగా మనం జీవిస్తున్న మనము భవిష్యత్తులో, ప్రకటన గ్రంథము భవిష్యత్తు గురించి తెలియజేస్తుందంట. భవిష్యత్తులో మహిమ, మనము ఏ విధంగా మహిమ కలిగినటువంటి స్థలములో ఉంటామో అనేది ఈ ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది అని మనం చదువుకుంటాం కదా. ప్రకటన గ్రంథం అంతా కదా భవిష్యత్తు గురించి. దీనికి ఇంకొకటి ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాము, దీనికి ఇంకో 3 మాటలు మనం చెప్పుకోవచ్చు. యోహాను సువార్తేమో గతించిపోయినటువంటి దాని గురించి చెప్తుంటే, 3 పత్రికలేమో వర్తమాన కాలాన్ని గురించి చెప్తుంటే, ప్రకటన గ్రంథమేమో భూత కాలం గురించి మాట్లాడుతుందంట, భవిష్యత్తు కాలం గురించి మాట్లాడుతుందంట. అయితే ఈ భవిష్యత్తు గురించి అంటే జరగబోయే వాటిని గురించి మనకు తెలియజేస్తుంది అనమాట. అంటే 3 కాలాలు ఈ 5 పుస్తకాలలో మనం చూడవచ్చు. ఈ పుస్తకాన్ని యోహాను భక్తుడు ఎప్పుడు రాశాడంటే, ఈ పుస్తకాలు క్రీస్తు శకము 85 నుంచి 95 మధ్యలో ఈ యొక్క పుస్తకాలు రాసినట్లుగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. అయితే మనకైతే మరి మీరు అప్పుడు ఉన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ నేను లేనప్పుడు అయితే చాలా మంది అది నమ్ముతారంట. అంటే బైబిల్ పండితులు దీన్ని అధ్యయనం చేసి మనకి అందించారు అంటే మనం నమ్మాలి అని నేను కూడా అనుకుంటున్నాను.
అయితే ఈ 85 నుంచి 95 వరకు ఇవి రాశారని మనం కొన్ని కీలకమైన వచనాలు కూడా మనం ఇందులో చదువుకుందాం. మొదటి పత్రిక 1:1 చూసుకుందాం మనం. మొదటి పత్రిక ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రికే 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం కూడా మనం చూసుకుందాం. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అయితే ఈ యొక్క ఈ పత్రికలు మాత్రం మనకు వర్తమానాన్ని గురించి వాళ్ళు ఏం చూసారో, వాళ్ళు దేన్ని తాకి చూసారో అదంతా కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క పత్రికలు రాయటానికి గల కారణం ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ యోహాను పత్రిక, యోహాను సువార్త రాశారు, ప్రకటన గ్రంథం రాశారు. మళ్ళీ 3 పత్రికల్లో ఈ పత్రికలో రాయటానికి గల ఉద్దేశం, కారణం ఏంటో కూడా మనము చూసుకుందాం. దేవుని కుమారుడు, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని మీరు తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులు రాయిచున్నాను. మనం దేవుని విశ్వాసం ఉంచిన మనం ఏంటంట, మనం నిత్య జీవము గల వాళ్ళమని మనం తెలుసుకోవాలని మీరు తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను అని చెప్తున్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము నిత్య జీవము గలవారమని మనం తెలుసుకోవాలని మనకి రాస్తున్నారంట. ఒక నిశ్చయితలోనికి మనం వస్తామన్నమాట. ఏంటి, మేము నిత్య జీవం గలవాళ్ళం. ఇప్పుడు మామూలుగా రక్షణ పొందాము, బాప్తిసాలు తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాము, మనకి ఒక నిశ్చయత అనేది మీకు ఉంది, మీరు గ్రహించుకోండి. కొంతమందికి మనకి కొన్ని గ్రహింపు లేకుండానే మనం వెళ్ళొస్తున్నామేమో అని మరొకసారి మనల్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడేమో మనం ఒకసారి గ్రహించుకుందాం. అయితే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము నిత్య జీవము గలవారమని తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఒక నిశ్చయితలోనికి మనం వస్తాము. అందులో కీలకమైన మాటలు కూడా ఏంటంటే ప్రేమ అనేటువంటిది అటువంటి మాట చదువుతాము. తర్వాత సహవాసం అనేటువంటిది చదువుతాము. మనకి ప్రేమ మనకి బైబిల్లో కొరింథీలో ఉంది. అలాగా సహవాసం అందు ఎడతెగక ఉండిరి అని, ఇటువంటివి అన్నీ కూడా మనం ఈ యొక్క విశ్వాసంలో మనకి వస్తాయి. ఇంకొక మాట కూడా మనం ఎక్కువగా చదువుతూ ఉంటాం. అదేంటంటే తెలుసుకొనిడి అనేది కూడా బైబిల్లో ఉంది అనే మాట కూడా మనం చూస్తాం. అయితే మొదటి యోహాను 2:28 మనము ఇందాక ఒకసారి చదువుకున్నాం, మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. 2:28 మొదటి యోహాను పత్రిక ఇందాక మనం చదువుకున్నదే మళ్ళీ ఒకసారి. మళ్ళీ చిన్న పిల్లలారా, కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఇక్కడ నిలిచియుండుడి. మనం విశ్వాసం నుంచి పవిత్రంగా జీవించే మనము నిత్య జీవం గలవాళ్ళమని తెలుసుకున్న మనము ఆయన యందు నిలిచి ఉండాలంట. ఎందుకు అంటే ఆయన రాకడ వచ్చినప్పుడు మనం ఆయనతో ఎత్తబడడానికి మనం నిలిచి ఉండాలి అని మనం తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఇందులో నుండి మనం తెలుసుకునే మాట ఏంటంటే, చివరి లైన్లో ఒక మాట మనకి కనబడుతుంది. మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ మనం చూసుకుంటున్నాం చూడండి. ఆయన యందు నిలిచియుండుడి, మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఈ 28వ అధ్యాయంలో 28వ వచనములో
చివరి మాట మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అయితే మనం ఆయన యందు నిలిచి ఉండాలంట. ఏ విధంగా నిలిచి ఉండటం అంటే ఏంటి అనుకుంటే ఏం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన ఎదుట ఉన్న మనం యేసుక్రీస్తు ప్రభు నందు నిలిచి ఉండాలి అని యోహాను అంటాడంటే ఆయన ఎదుట మనం ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవుతాడంట. మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడంట. ఆ సమయం ఎప్పుడో మనకు ఎవ్వరికి తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన ఎదుట మనం నిలుచుండే వారంగా ఉండాలంట. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడే ధైర్యము మనకు ఉండాలంట. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదురుగుండా మనం నిలబడగలం. ఎట్లా అంటే సిగ్గుపడక ఆయన ఎదుట నిలుచుండే వారంగానైనా ఉండాలి. ఆయన ఎదుట నిలబడడానికి ధైర్యం ఉండాలంట మనకి. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకై మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం రెండో రాకడ గురించి. కానీ ఈ క్షణంలో ఆయన మనకి ప్రత్యక్షం అయ్యాడు అనుకుందాం. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకుందాం, మన పరిస్థితి ఏంటి? అయితే మనం ఎప్పుడు కూడా ఆయనలో నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు. ఆయన ఎదుట నిలిచి ఉండేటువంటి ధైర్యం, ఆయనతో పాటు వెళ్ళిపోయేటువంటి సంఘటన మనకు జరగాలంటే, ఆయనతో ఎత్తబడాలంటే ఆయనలో నిలిచి ఉండాలనే విషయం మనం గుర్తెరగాలి. ఆయనతో ఎత్తబడాలి, ఆయనతో వెళ్ళిపోవాలి. ఆయన ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఆయనతో మనం ఎత్తబడాలి అని అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలనే విషయం మనం గుర్తెరగాలంట. కాబట్టి ఆయనతో నిలబడాలంటే సిగ్గుపడక ధైర్యంగా ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి. అయితే మనం సిగ్గుపడకుండా ఆయన ధైర్యంగా మనం ఉండాలంటే ఏం చేయాలంట? ఆయనలో నిలిచి ఉండాలంట. మనం మాట్లాడుకునేది నిలిచి ఉండుట ఆయనలో అని మనం చదువుతుంటాం. ఈ యోహాను ఏ జ్ఞాపకం చేస్తున్నాడంట మనకి అంటే, ఆయన ఎందుకు నిలిచి ఉండాలంటున్నాడు అంటే, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన సంఘాన్ని ఆయన రాజ్యంలోకి ఎప్పుడు ఐక్యం చేసుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనతో కొనుపోబడే వారంగా ఉండాలంటే, ఆయనతో కొనుపోబడిన తరువాత మంచి బహుమానాలు పొందాలి అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయనలో నిలిచి ఉండేటువంటి అనుభవం మనకి ఉండాలి. నిలిచి ఉన్నటువంటి విశ్వాసం మనకి ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటి అంటే 3 సంగతులు మనం చూసుకుందాం. ఆయనలో నిలిచి ఉండటం అంటే ఆయనలో మనం విశ్వాసం కలిగి జీవించటం. ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటి అంటే, నిలిచి ఉండటం అంటే ఏంటి అని మనం అనుకుంటాం. ఆయన అంటే ఆయనలో విశ్వాసంతో మనం యేసుప్రభునందు విశ్వాసంతో మన రక్షకుడని, మనకి ఆయన వస్తే మనం ఎత్తబడతామని, ఆయన ఎప్పుడొచ్చినా మనం ధైర్యంగా ఆయన్ని ఎదుర్కొంటామని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం నిత్య జీవం గలవాళ్ళమని మనం విశ్వాసం కలిగి జీవించడమే ఆయనలో నిలిచి ఉండటం అంటే. ఇంకో రెండో మాట కూడా, ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలంట. విశ్వాసం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలంట. ఆయనలో నిలిచి ఉండటం అంటే ప్రేమ కలిగి జీవించడం. ఈ 3 మాటలు ఈ పత్రికనే సూచిస్తాయి. అయితే బయటికి ఎక్కడికి మనం వెళ్ళక్కర్లేదు. ఈ యొక్క యోహాను పత్రికలు, సువార్త, ప్రకటన గ్రంథం అంతా కూడా
మనం ఏ విధంగా ఉంటే ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోగలమో ఈ యొక్క యోహాను భక్తుడి 5 పుస్తకాల్లో రాశాడు. అయితే ఈ పుస్తకం ఆయన ఎవరో చెప్తుంది, ఆయన ఎవరో ఈ పుస్తకం చెప్తుందంట. ఏమని చెప్తుంది? ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ పుస్తకం మనకు నేర్పుతుంది. విశ్వాసం ఉంచమని ఏమంటుంది? ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచండి అని పుస్తకం తెలియజేస్తుందంట, మనకు నేర్పిస్తుందంట. లోకంలో ఆయన ఏ విధంగా జీవించాడో చెప్తుంది ఈ పుస్తకం. ఈ యొక్క యోహాను గారు ఈ 5 పుస్తకాలలో సారాంశం ఏంటంటే ఆయన ఎవరో తెలియజేస్తున్నాడు, ఆయన ఎవరో తెలియజేస్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచమని తెలియజేస్తుంది. ఆయన ఈ పుస్తకం మనకు నేర్పించేది ఏంటంటే లోకంలో ఆయన ఏ విధంగా జీవించాడో చెప్తుంది. ఆయన ఎలాగా ఉన్నాడో, ఈ లోకంలో ఎలాగా ఉండాలో, ఆయన ఎలాగున్నాడో మనం అలా ఉండాలని కూడా చెప్తుంది. ఆయన ఎవరో, ఎలా జీవించాడో చెప్పి, ఎలా ప్రేమించాడో చెప్పి మనం కూడా అలాగే ప్రేమించాలని ఆయన ఉద్దేశం అంట. మనం కూడా అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనం ఉండాలి అనేది కోరిక అని చెప్తుంది. యోహాను సువార్తలోకి వెళ్దాం. ఇప్పటి వరకు మనం పత్రిక చూసుకున్నాము. ఇప్పుడు యోహాను రాసిన సువార్త. మొదటిది ఏంటి? యోహాను రాసిన సువార్తే కదా. తర్వాత పత్రికలు, తర్వాత ప్రకటన గ్రంథం, మొత్తం 5. అయితే 15వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త కొన్ని వచనాలు ఒక్క నిమిషం. నేను నిజమైన ద్రాక్ష కాదురా, నేను కొన్ని వచనాలు చెప్తాను, అయ్యే చదవాలి. ఒక్క నిమిషం మీరు కొద్దిగా గుర్తు పెట్టుకోండి. 15వ అధ్యాయము 4వ వచనము, 6వ వచనము, 7వ వచనము, 9వ వచనము, 10వ వచనము, 16వ వచనము. నా యందు నిలిచియుండుడి. 4వ వచనము, 15 తర్వాత 6, 7, 9, 10, 16. ఇందులో ఒకటి మనం కొంచెం లెక్క పెట్టండి. ఒక మాట నిలిచి ఉండి అని కొన్ని మాటలు వచ్చినాయి కదా, మనం ఇప్పుడు దాకా చూసుకున్నాం కదా. ఆయనలో నిలిచి ఉండటం అంటే విశ్వాసంతో ఉండాలని, పవిత్రంగా జీవించాలని, నిత్య జీవానికి మనం వారసులం ఆయన నిలిచి ఉంటే, ఇవన్నీ మనం చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఆయనలో నిలిచి ఉంటే ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి చూసుకుందాం. 4వ వచనం చదవండి ఎవరన్నా దయచేసి. నా యందు నిలిచియుండుడి. మీ అందు నేను నిలిచేందును. అంతేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. 4వ వచనం. 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని
ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాను అని లాస్ట్ లో చెప్తున్నాడు. ఇప్పుడు నిలిచి ఉండు అనే మాటలు ఎన్నిసార్లు వచ్చినాయండి? 4వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్న వచనాల్లో ఎన్నిసార్లు వచ్చినాయి నిలిచి ఉండు అని? ఎవరన్నా లెక్క పెట్టారా? పదకొండు సార్లు నిలిచియుండు. అయితే ఇక్కడ నేను చదువుతాను, మీరు ఒకసారి కూడా లెక్క పెట్టవచ్చు. నా యందు 4వ వచనం, 15వ అధ్యాయం 4వ వచనం, నా యందు నిలిచియుండు, మీ యందు నేను నిలిచియుందును. అయితే మీరు నా యందు నిలిచిస్తే, ఇప్పుడు మనం ఎవరన్నా బయట వచ్చి డోర్ కొడుతున్నారు అనుకోండి, మనం తీస్తేనే కదా వాళ్ళు వస్తారు. అలాగ మనం ముందు ఆయన యందు విశ్వాసం ఉంచి పవిత్రంగా జీవిస్తూ మనం ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో అదే ఆయన యందు నిలిచి ఉండటం అంట. మీరు నా యందు నిలిచి ఉండు అంటే నా యందు విశ్వాసం ఉంచండి, నా పవిత్రంగా జీవించండి, జరగబోయే వాటిని ఎరగండి అని నా యందు నిలిచియుండు, మీ యందు నేను నిలిచియుందును. అప్పుడు ఆయన మా యందు నిలిచి ఉంటాడంట. అయితే తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరని చెప్తున్నాడు. ఇక్కడ మూడు అయినాయి నిలిచి ఉండేది అనేది. ద్రాక్షవల్లిని నేను కాదు, 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బాట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోవును. మళ్ళీ మనం 7వ వచనం కూడా, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అయితే ఈ విధంగా దేవుడు మళ్ళీ 8వ వచనం 9వ వచనం కూడా మనం చదువుకున్నాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించిన నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండు. ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉండు అని చెప్తున్నాడు. ఇంకా 16వ వచనం కూడా మళ్ళీ చదువుకుందాం. అయితే దేవుడు ఏమంటున్నాడు మళ్ళీ ఇక్కడ 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకోనలేదు కానీ మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతాను. అయితే ఆయన్ని మనం నియమించుకోలేదు. ఆయన్ని మనం ప్రభువా నన్ను కాపాడు అని నన్ను రక్షించని మనం అడగలేదు, కానీ ఆయనే మనల్ని నియమించానని చెప్తున్నాడు. ఇది మన మాటలు కాదు, నా మాటలు కాదు, బైబిల్లో దేవుడు రాయించిన మాటలే మనం చూసుకుంటున్నాం. అయితే ఇక్కడ నిలిచి ఉండండి అని ఎన్నిసార్లు? 11 సార్లు మనం పత్రికల్లో కూడా మనం చూసుకున్నాం నిలిచి ఉండండి అని. అయితే నిలిచి ఉండటము అంటే ఏంటంటే మన విశ్వాసంతో ఉండాలని, మనం పవిత్రంగా ఉండాలని కూడా మనం చదువుకున్నాం. నిలిచి ఉండటం అంటే మన నిత్య జీవితంలో మన ప్రవర్తనలో ఆయనలో నిలిచి ఉండాలి, మన మాటల్లో ఆయనలో నిలిచి ఉండాలి, మనం చేసే చేష్టల్లో ఆయనలో నిలిచి ఉండాలి. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అమ్మో దేవుడు వింటున్నాడు. నేను ఏ విధంగా బైబిల్లో ఉంది, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనం దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలంట.
మనం వ్యర్థంగా మాట్లాడిన ఏ మాటకైనా కానీ మనం లెక్క చెప్పాలంటే అయితే ఈ విధంగా అయితే మనం నిలిచి ఉండటము అంటే మన ప్రవర్తనలో, మన చేష్టల్లో, మన అనుదిన జీవితంలో ఆయనని ముందు పెట్టుకొని మనం ఆయనలో నిలిచి ఆయనని ముందు పెట్టుకొని మనం జీవించాలని మనకి బైబిల్ తెలియజేస్తుంది. నిలిచిండుడి అనే మాటలు ఇన్నిసార్లు వచ్చిందంటే ఆయనలో నిలిచి ఉంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనలో ఉంటే, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన చేష్టల్లో, మన అలవాట్లలో, మన నిత్య జీవితంలో మనం ఆయనలో నిలిచి ఉంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ధైర్యంతో, సిగ్గులేని ముఖంతో మనం ఆయనను ఎదుర్కొంటామంట. ఆయనలోని నిలిచి లేకపోతే ఏం జరుగుతుందంటే, మనం ఇందాక చూసుకున్నాం కదా, పనికిరాని తీగల్ని ఏ విధంగా కాల్ చేస్తారో ఆ విధంగా మనకు కూడా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఆయనలో నిలిచి లేకపోతే ఏం జరుగుతుందో కూడా చూసుకుందాం. యోహాను మనం ఇందాకే చదువుకున్నాం 2 సార్లు, నిలిచి లేకపోతే ఏం జరుగుతుంది అని. ఆయనలో నిలిచి ఉండాలని ఈ యొక్క వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ వచనాలు ఇన్నిసార్లు నిలిచి ఉండండి అని అన్నిసార్లు వచ్చినాయి అంటే, ఆ వచనం యొక్క తీవ్రత, ప్రాముఖ్యత, ప్రత్యేకత మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఆయనలో నిలిచి ఉండేటువంటి భారం, ఆయనలో నిలిచి ఉండేటటువంటి ఆసక్తి మనకు ఉంటుంది. అందులో మరీ మంచి ముఖ్యమైన అటువంటి మాట ఏమిటంటే, ఆయనలో నిలిచి ఉండండి. అంతే. మనం ఇదంతా చెప్పుకున్నాము. ఆయనలో మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనలో నిలిచి ఉండటం. అయితే విశ్వాసము, నిలిచి ఉండటం ఏంటి అని కూడా మనం చదువుకుని ఇందాక ఉండండి. ఆయన యందు నిలిచి ఉండకపోతే మనకి ఏం జరుగుతుందో కూడా మనం చూసుకున్నాం. అయితే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా యందు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. మీకు ఏది ఇష్టమో అడగండి, దానిని మీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నాడు. కాబట్టి మీరు నాలో నిలిచి ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనకి ఏ విధంగా మనకి జరుగుతుంది అనేది కూడా మనం చూసుకున్నాము. అయితే మళ్ళీ ఈ మొదటి యోహాను దగ్గరకు వద్దాం. చూడండి, మళ్ళీ మొదటి యోహాను 2వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 6వ వచనం, 5, 6 కలిసి ఉన్నాయి. ఆయన వాక్యము ఎవడు గైగొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమగును. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెను అలాగూ తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఏంటంటే మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న దానికి సారాంశం ఏం చెప్తున్నాడు? ఆఖరికి దేవుడు యోహాను భక్తుని ద్వారా దేవుడు రాయించిన మాట ఏం చెప్తున్నాడంటే, ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు. నేను క్రైస్తవుడు, మా తాత ముత్తాతల కాడి నుంచి మీరు రక్షణ పొందారా అంటే కొంతమంది అంటారు, మా తాత ముత్తాతల కాడి నుంచి మేము క్రైస్తవులమేనండి. నువ్వు రక్షణ పొందావా అయ్యా, నీ సంగతి చెప్పు అంటే, లేదు మేము ఆదివారం చర్చికి వెళ్తాం, మేము మా కానుకలే ఎక్కువ ఉంటాయి చర్చిలోను చెప్తారు కొంతమంది. మా కానుకలే చర్చిలో ఎక్కువ ఉంటాయి, మేము ముందు వెళ్తాం చర్చికి, చర్చి పనులన్నీ మేమే చేస్తాం. నువ్వు రక్షణ పొందావా లేదా? ఆ రక్షణ పొందడం లేదో చెప్పడాయన. అయితే రక్షణ అనుభవం కొంతమందికి తెలీదు, కొంతమందికి రక్షణ అంటే ఏంటో కూడా తెలీదు. మన కుటుంబాలలో యవనస్తులు ఉన్నారు,
బాలు కొడుకు రక్షణ పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు, హ్యాపీ బాప్తీసం తీసుకున్నాడు చిన్నపిల్లలు. అయితే ఇంకా మన దగ్గర బాప్తీసాలు తీసుకోలేని వాళ్ళు, బాప్తీసాలు ముందు రక్షణ పొందాలి. ఎవరైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో వాళ్ళకే రక్షణ అని ఇక్కడ ఉంది. ఇలాగనే మేము రక్షణ పొందాము. ఇది ఏంటంటే ఆయన యందు నిలిచి ఉన్నామని వాడనని చెప్పుకొనివాడు. నేను క్రైస్తవుడినే, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, ప్రతి వారం మానకుండా వెళ్తాను, ఇంకా మధ్యలో మీటింగ్స్కి వెళ్ళిపోతాను అని చెప్పుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనేనో అలాగూ తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఆయన పౌలు ఏమన్నాడు? నేను ప్రభుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి ఉండండి. ఈ మాట లోకంలో ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఆయనకి ప్రియుడైన యోహాను, ఆయన కుడి పార్శ్వాన ఆనుకొని ఉంటాడంట యోహాను, ఆయన కూడా చెప్పలేదు. పౌలు గారు మాత్రం, పౌలు ఎవరో శిష్యుడా? ఫస్ట్ ఎంత బద్ధ విరోధి. అయితే ప్రభా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడు. నిన్ను నేను ఎందుకు హింసిస్తున్నాను అంటే ఆయన నమ్ముకున్న బిడ్డలను హింసిస్తే ఆయన్ని హింసించినట్టే అని కూడా బైబిల్లో ఉన్నాయి చాలా రిఫరెన్స్లు. మనం అవి చూసుకునే టాపిక్ కాదు ఇది. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, ఆయన యందు నిలిచి ఉన్న వాడనని, అంటే నేను క్రైస్తవుండే విశ్వాసిని అని చెప్పుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు. చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగూ తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. అయితే పౌలు గారు మాత్రం ఈ మాట చెప్పాడు. పౌలు గారు ప్రభు పట్టుకున్న తర్వాత ఎన్ని హింసలు శిష్యులలో అందరికంటే ఆయనే భయంకరమైన హింసలు పొందాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇన్ని పత్రికలు రాసిన యోహాను కూడా ఈ మాట చెప్పట్లేదు. ఏమంటున్నాడు? నేను ప్రభువును పోలి ఉన్నాను. ఎంత ధైర్యం అండి, లోకంలో ఎవ్వరూ చెప్పని మాట పౌలు గారు ఒక్కడు చెప్పాడు. అయితే నేను ప్రభువుని పోలి ఉన్నాను, క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి ఉండండి. యేసు ప్రభుని పోలి ఉండదు, మీరు నన్ను పోలి ఉండండి. అంటే నేను ఆయన స్వభావం నాలో ఉంది, ఆయన్ని నేను పోలి ఉన్నాను. అంటే యేసు ప్రభు కాదు, యేసు ప్రభుతో సమానులు ఎవరో లేరు, ఆయన్ని నేను పోలి ఉన్నాను అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగూ తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడో, యేసుప్రభు ఎలాగున్నాడో మనం కూడా అలాగే ఉండే వాళ్ళంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎప్పుడు ఉండగలం మనం? మన ప్రతి పరిస్థితుల్లోనూ ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఆయనలాగా మనం ఉండే వాళ్ళంగా ఉంటామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే ఆయనలో నిలిచి ఉండటము అని అంటే మనం అనుక్షణం మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి మాట మాట్లాడినప్పుడు గబుక్కుని మనం అబద్ధాలు మాట్లాడేస్తాం. ప్రభు క్షమించయ్యా. మనం అంటే ఆయనని మనం ఎప్పుడైతే ఆయనలో ఉంటామో మనం జాగ్రత్తగానే ఉంటాం. అయినా కొన్ని మనం మనుషులం కాబట్టి మనం ఎన్నో ఆయనకి ఆయాస్కరమైన జీవితం మనలో ఉంటుంది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే ఇప్పుడు నేను నిలిచి ఉన్నాను అని మనం చెప్పుకుంటున్నాం, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన యందు నిలిచి ఉన్న వాడనని మనం ఏమనుకుంటున్నాం? పర్వాలేదు, వాక్యానుసారంగానే ఉన్నాం, మేము ఆయనలోనే నిలిచున్నాం అని మనం అనుకుంటున్నాం అని చెప్పుకొని వాడు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగూ తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. అలా నడుచుకోవాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే కొంతమంది మన కుటుంబాలలో యవనస్తులు ఉన్నారు, పిల్లలు. అయితే ఈ పిల్లలకి అంత తెలీదు ఏంటంటే రక్షణ అంటే ఏంటో తెలీదు. మనలాగా పాటలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు. కానీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని యేసే ప్రభు, ఆయనే నా రక్షకుడు, నా దేవుడు,
రక్షణ అంటే ఏంటో కూడా తెలియదు పిల్లలకి. అయితే అనని వాళ్ళు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను దేవుడు లేపెనని హృదయంలో విశ్వసిస్తే యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు, యేసే ప్రభు అని యవనస్తులు కానీ రక్షణ లేని వాళ్ళు కానీ ఎప్పుడైతే నోటితోటి ఒప్పుకుంటారో వెంటనే వాళ్ళకి రక్షణ. వీళ్ళు మనం ఎవరైతే ఒప్పుకుంటామో వాళ్ళము దేవుని పిల్లలం అవుతాము. ఆయన మనకు తండ్రి అవుతాడు. పిల్లల బాధ్యత అంతా తల్లిదండ్రులు ఏ విధంగా మోస్తారో ఆ విధంగా మన బాధ్యత అంతా మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని మృతులలో నుండి దేవుడు తండ్రి ఆయనను లేపెనని హృదయం మంది విశ్వసిస్తే అదే రక్షణ. కొన్ని సంఘాలలో మీరు రక్షణ పొందారా అంటారు. కొంతమందికి రక్షణ అంటే ఏంటో తెలియదు. నేను చిన్న మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. మా సంఘంలో ఒక ఆవిడ ఉంది, తనకి 4 పిల్లలు. అయితే మేము చర్చి నుంచి వచ్చేస్తున్నాం ఒక నైటు. రిచి నాతోటి ఉన్నాడు, ఆవిడకి కూడా పిల్లలు 1-2 ఆవిడతోటి ఉన్నారు. వస్తున్నాం, ఆంటీ నేను రక్షణ పొందాను ఆంటీ అన్నాడు రిచి. రక్షణ పొందావా ఆంటీ? రక్షణ అంటే ఏంటి ఆంటీ? రక్షణ పొందాను అంటున్నాడు రిచి అన్నది. ఇదేంటమ్మా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నావు, రక్షణ అంటే ఏంటో తెలీదా అంటే, ఆంటీ నాకు తెలియదు ఆంటీ అని అన్నది. అయితే ఆమెను అక్కడే నిలబెట్టి రక్షణ ఎలా పొందావు అని అడిగింది. నేను ఒప్పుకున్నాను అంటే, ఏం పాపం చేసావు అంటే, నేను అబద్ధాలు ఆడతాను, నేను ప్రభా నేను పాపని, నేను ఇంకా అబద్ధాలు ఆడినాను, ఒప్పుకున్నాను, నేను రక్షణ పొందాను అని అన్నాడు. అయితే ఆమెకి నిలబెట్టి రక్షణ గురించి చెప్పినప్పుడు, అమ్మ మనం ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రైన్కి వెళ్ళాలన్నా బస్కి వెళ్ళాలన్నా టికెట్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మన ప్రభువా నేను పాపినని మనం నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను తండ్రి లేపాడని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఈ 2 మాటలు మనం హృదయంలో ఒప్పుకుంటామో విశ్వసిస్తామో అప్పుడే రక్షణ అమ్మ. అంతకుముందు మనకు రక్షణ పొందినట్టు కాదు. మనం బైబిల్లోనే ఉంది. అయితే అని చెప్పినప్పుడు వెంటనే ఆమె ఒప్పుకుంటే, అయితే ఈ రిచ్ గడ ఎలా ఒప్పుకున్నాడు అంటే, ఒక రోజున ఇలాగే సోఫాలో కూర్చున్నాడు, ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. అయితే నేను మామూలుగా చెప్తా ఉన్నాను, మనం అబద్ధాలు ఆడితే పరలోక రాజ్యం వెళ్ళము, నరకం ఎలాగుంటుంది అంటే, నేను పరలోకానికి వస్తాను అంటున్నాడు. మేమేమి వెళ్ళిపోవట్లేదు పరలోకానికి, అయితే ఇలాగా ఒప్పుకోవాలి అంటే ఒప్పుకున్నాడు. ఇలాగా నేను చెప్పినట్టు చెప్తే ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఇప్పుడు నువ్వు టైం ఎంత అయింది అంటే టైం చూసి, ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు, నీకు ఇంకా పాపం నీ మీద లేదు అని అంటే, వాళ్ళ అమ్మమ్మతో ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మతో చెప్తున్నాడు, అమ్మమ్మ నేను రక్షణ పొందానని. ఎలా రక్షణ పొందావురా అని అంటే, నేను పాపని ఒప్పుకున్నాను అంటే, ఏం పాపం చేసావంటే, నేను అబద్ధాలు ఆడతాను అని చెప్పాడు. అది ఒక ఆత్మనే, ఆవిడ తెలుసో తెలియకో చెప్పాడు, ఒక ఆత్మ రక్షింపబడ్డది. అయితే ఆ విధంగా మన కుటుంబాలలో యవనస్తులు మాత్రం తప్పకుండా ప్రభువా నేను పాపిని అని నోటితో ఒప్పుకోవాలి, తండ్రి ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయంలో విశ్వసించాలి. మన 10th క్లాసు 9th క్లాసు 8th క్లాసు 5th క్లాస్ వరకు కూడా పిల్లలకు తెలుసు. ఒప్పుకున్నప్పుడు రక్షణలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు బిడ్డల్ని. అయితే ఈ విధంగా దేవుడు మనం కూడా ఆయనలో నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమె థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. అక్క మరి చిన్నపిల్లల గురించి చెప్పింది, ఒప్పుకోవాలని. చిన్నపిల్లలే కాదు, మనం కూడా మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు బట్టి మనం ఒప్పుకొని రక్షణ పొందాలి. ఇంకెవరైనా మన కుటుంబాల్లో రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే ఇదొక అవకాశం. మనం చేసిన తప్పులు ప్రతి దినం ఏదో ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటాం. ప్రతి దినం కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనం చేసిన తప్పులను ఆయన సన్నిధిలో కూర్చుని ఒప్పుకోవాలి. ఓకే, మనం క్లోజింగ్ ప్రేయర్లోకి వెళ్దాం. మన మధ్యలో రాకేష్ క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రకాష్ బాబు గారు ఆశీర్వదిస్తారు. ప్రార్థించుకుందాం. అత్యున్నతమైన సింహాసన ఆసీనుడా, ప్రేమ కనికరం గల రాజా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. జీవం గల తండ్రి, మాట్లాడే దేవుడా, నీకు స్తోత్రములు. ఈ దినము తండ్రి
ఈ ఆరాధన ఆది నుంచి ఇప్పటి వరకు మా పక్షాన మాతో కలిసి మీరున్నారు. నీకు వందనాలు. మా ఆరాధనలన్నీ, మా స్థుతులన్నీ తండ్రి నువ్వు గైకొన్నందుకు నీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, నీలో మేము నిలిచి ఉంటేనే తండ్రి, అయ్యా నువ్వు మాతో కూడా నిలిచి ఉంటావు అని నువ్వు ఈ దినము మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఏ విధముగా మేము నీలో నిలిచి ఉండగలమో అన్న సత్యాన్ని తండ్రి నువ్వు మాతో పాటు ముచ్చటించినావు, హెచ్చరించినావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు పరుచుకుంటున్నాం యేసయ్య. అవును తండ్రి, నిత్యము తండ్రి మేము తండ్రి మేము అయ్యా నీ సన్నిధిలో మేము ఒప్పుకొంచు, నీ సన్నిధిలో మేము నిలిచి ఉండటానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని బలం వాక్యం ఎత్తిన పెద్దమ్మని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాం. పెద్దమ్మకి మంచి ఆరోగ్యము, బలము, శక్తి మీద దయచేయండి. గడిచిన కాలంలో తండ్రి బలహీనతలన్నిటిలో నుంచి తండ్రి నువ్వు బిడ్డని నువ్వు లేవనెత్తినావు, నడిపిస్తున్నావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంకను మెరుగైన ఆరోగ్యము, బలము, శక్తిని దయచేసి కుటుంబం అంతటి కొరకు తండ్రి ప్రార్థించే తల్లిగా నువ్వు నియమించినని బట్టి నీకు స్తోత్రములు. ఇంకను నువ్వు బల ఈ దినము తండ్రి నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. కుటుంబంలో తండ్రి ఏ లోటుపాట్లు లేకుండా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి, నీ ఆశీర్వాదాలను కుటుంబాల్లో దయచి అదే విధంగా తండ్రి మా కుటుంబాలన్నిటిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. నీ సన్నిధి, నీ ప్రత్యక్షత, నీ బలము తండ్రి మేము కుటుంబంలో మేము చూడటానికి కృప చూపమని వేడుకుంటున్నాం. ఎవరైతే జాయిన్ అయినది వారిని కూడా దర్శించండి, వారిని కూడా మీరు దీవించండి, జ్ఞాపకం చేసుకుని మరొక తరుణం వారికి దయచేయండి. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకు వందనాలు. ఈ ఆరాధన శనివారపు ఆరాధనలో తండ్రి మీరు మాతో నడిపించారు, నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి ఉన్న తండ్రి నీకు స్తోత్రములు. రానున్న వారం దినములు తండ్రి మా పక్షాన మీరు ఉండండి, మా కుటుంబంలో ఉండండి. నీ కంచి, నీ కాపుదల మాకు దయచేయండి. మరొక శనివారం దినముందు తండ్రి మేము కూడి మరొకసారి అయ్యా మేమందరం కలిసి నేను ఆరాధించేంత వరకు మమ్మల్ని తండ్రి ఉంచి బలముగా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలిచి ఉండటానికి బలపరచమని వేడుకొంచు. స్తుతి, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపించుకొంచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన ప్రతి కుటుంబమునకు తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వందనాలు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ బావగారు. మెర్సీగా ప్రైజ్ ద లార్డ్. పెద్దగా కవిత లేదండి ఇవాళ. ముంబైలోనే ఉన్నాం. కవిత రాలేదు, జాన్ రాలేదు. ఈ రోజు కవిత రెగ్యులర్ ప్రైజ్ లార్డ్. కవిత రాలేదు. ప్రైజ్ ద లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్ సింతాక, ప్రైజ్ లార్డ్ ప్రైజ్ అశోక్, లార్డ్. ప్రైజ్ లార్డ్ సుంత ఆంటీ, పెర్సి పెద్దమ్మ, ప్రశాంత్ అక్క, అందరికీ ప్రైజ్ లార్డ్. మల్లిక అక్క, శైలక్క, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మాయ, అశోక్ మాయ, భాస్కర్ మాయ, ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రకాష్ గారు, ప్రశాంతి వదిన. ప్రైజ్ లార్డ్. హాయ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.